చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి గురించి ఆరా తీస్తున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరిటకు ఏర్పాటు చేసిన హిందూ ధర్మంపై దాడులను ఖండిస్తుంటారని తెలుస్తోంది. అతడు 1998లో కొప్పాక నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. 2004లో హైదరాబాద్లోని ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొప్పవరం రావటం మానేశాడు. వీరరాఘవరెడ్డి తల్లిదండ్రులు స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ్ముడు నూజివీడులో ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. 3 ఏళ్ల క్రితం కొప్పవరంలో జరిగిన రామాలయం వివాదంలో తన బంధువులను స్టేషన్కు తీసుకుని వెళ్లారని రాయవరం పోలీసులకు ఫోన్లో వీరరాఘవరెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. మా వాళ్లను వదలకపోతే నేను రావాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. స్థానికంగా వివాదం పెద్దల్లో సద్దుమణగడంతో వీరరాఘవరెడ్డి వార్నింగ్ను అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు రంగరాజన్పై దాడి చేయడంతో మరోసారి వార్తల్లోకెక్కాడు వీరరాఘవరెడ్డి.